హలో గైస్, ఈ వీడియోలో మనం ఒక లీడ్ కోడ్ ప్రాబ్లం చేద్దాం. 4sum2. సో ప్రాబ్లం స్టేట్మెంట్ ఏంటంటే మనకి ఇక్కడ 4 అరేస్ ఇస్తారు. nums1, nums2, nums3, nums4. మనకి ఫోర్ అరేస్ ఇస్తారు ఆఫ్ సేమ్ లెంత్ n అనుకుందాం. మనకు 4 అరేస్ ఇస్తారు అండ్ మనకు ఒక మనం ఈ 4 అరేస్లోంచి ఒక ఎలిమెంట్ తీయాలి. ఓకే, మనం అండ్ ఆ ఎలిమెంట్ సమ్ లెట్స్ సే e1 ప్లస్ e2 ప్లస్ e3 ప్లస్ e4 0 అవ్వాలి. ఓకే, వేర్ e1 belongs to nums1, e2 belongs to nums2 and e3 belongs to nums3 and e4 belongs to num4. ఓకే, సో ఒకసారి మీరు వీడియో పాజ్ చేసి సొల్యూషన్ ఎలా అప్రోచ్ ఏంటో ఒకసారి ఆలోచించండి. సో ఫస్ట్ నైవ్ సొల్యూషన్. ఆబ్వియస్లీ నైవ్ సొల్యూషన్ ఏం లేదు, మనం ఫోర్ ఫార్ లూప్స్ వాడతాం. ఓకే, లైక్ for I equals to 0 to I less than n, దాని లోపల for I plus plus, for j equals to 0 and అలా 4 loops వాడి if nums1 of I plus nums2 of j plus so on and so forth equals to 0 అయితే మనం కౌంట్ ప్లస్ ప్లస్ చేస్తాం అండ్ మనం కౌంట్ రిటర్న్ చేసేస్తాం. ఓకే, సో ఈ సొల్యూషన్ చాలా వేస్ట్ సొల్యూషన్. ఇక్కడ టైం కాంప్లెక్సిటీ వచ్చేసి మనం ఫోర్ లూప్స్ వాడుతున్నాం కాబట్టి ఆర్డర్ ఆఫ్ n పవర్ 4 అయిపోతుంది, విచ్ ఈస్ వెరీ బ్యాడ్. సో దీన్ని నెక్స్ట్ బెస్ట్ అప్రోచ్ ఏంటి, మళ్ళీ వీడియో పాజ్ చేసి ఆలోచించండి. సో దీని నెక్స్ట్ బెస్ట్ సొల్యూషన్ time complexity n cube, order of n cube. ఇది ఎలా చేస్తామంటే ఫస్ట్ మనము nums1 ఉంది కదా, nums1లో ఉన్న ఎలిమెంట్స్ని ఒక మ్యాప్లో స్టోర్ చేసుకుందాం, MPP అని. ఓకే, nums1 ఎలిమెంట్స్ అన్నీ మ్యాప్లో ఉన్నాయి అండ్ మనం ఓన్లీ 3 లూప్స్ వాడతాం. ఓకే, for I equals to 0, I less than n, I plus plus, for j equals to 0, j less than n, j plus plus, for k equals to 0, k less than n, k plus plus, if ఇప్పుడు మనకు బేసికలీ ఏం కావాలి, e1 ప్లస్ e2 ప్లస్ e3 ప్లస్ e4 ఈక్వల్స్ టు 0 అయి ఉండాలి. మనం ఆల్రెడీ e1 అంటే nums1లో ఉన్న ప్రతి ఒక్క ఎలిమెంట్ని మనం మ్యాప్లో స్టోర్ చేస్తాం. సో మనం ఈ ఎలిమెంట్ ఉందా లేదా మ్యాప్లో చెక్ చేయాలి, విచ్ టేక్స్ ఆర్డర్ ఆఫ్ 1 టైం, కాన్స్టెంట్ టైం కదా. సో మనం బేసికలీ ఏం చెక్ చేయాలంటే MPP ఆఫ్ e1 ప్రెజెంటా కాదా అని, విచ్ ఈస్ నథింగ్ బట్ MPP ఆఫ్ e2 మైనస్ 0 మైనస్ e2 మైనస్ e3 మైనస్ e4. ఇది ప్రెజెంటా కాదా అని చెక్ చేయాలి. ఇది ప్రెజెంట్ అయితే మనం కౌంట్ ఇంక్రీజ్ చేస్తాం. ఓకే, సో అదే కండిషన్ ఇక్కడ, ఇఫ్ MPP ఆఫ్ 0 మైనస్ nums2 ఆఫ్ I మైనస్ nums2 ఆఫ్ j మైనస్ nums3 ఆఫ్ k ప్రెజెంట్ అయితే కౌంట్ ప్లస్ ప్లస్, దెన్ రిటర్న్ కౌంట్ కదా. సో ఇది కూడా అంత మంచిగా ఏం లేదు. దీని టైం కాంప్లెక్సిటీ వచ్చేసి ఆర్డర్ ఆఫ్ n cube, which is better than the first solution but still not that good. సో దీన్ని మనం ఇంకా ఆప్టిమైజ్ చేయడానికి ట్రై చేద్దాం. అండ్ దీని స్పేస్ కాంప్లెక్సిటీ వచ్చేసి
ఆర్డర్ ఆఫ్ n. ఓకే, నా ఇప్పుడు వచ్చే సొల్యూషను టైం కాంప్లెక్సిటీ ఆర్డర్ ఆఫ్ n స్క్వేర్, స్పేస్ కాంప్లెక్సిటీ కూడా ఆర్డర్ ఆఫ్ n స్క్వేర్. ఒకసారి వీడియో పాజ్ చేసి మీరు ఆలోచించండి మనం ఎలా అప్రోచ్ అవ్వచ్చు టు అచీవ్ దిస్ కైండ్ ఆఫ్ టైం కాంప్లెక్సిటీ అండ్ స్పేస్ కాంప్లెక్సిటీ. యా, సో మీలో చాలా వరకు గెస్ చేసేసి ఉంటారు. we use 2 for loops to store sum of 2 arrays. ఓకే, ఫస్ట్ మనం ఇది చేస్తాము అండ్ మిగతా 2 arrays సమ్ మనం మ్యాప్లో కనుక్కుంటాం, లైక్ నెగటివ్ ఆఫ్ ఆ సమ్. ఓకే, లైక్ నేను ఒకసారి కోడ్ రాసి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. I equals to 0, I less than n, I plus plus, j equals to 0, j less than n, j plus plus. మన మ్యాప్లో ఫస్ట్ nums1 of I plus j, దీన్ని మనం స్టోర్ చేస్తాం. ఓకే, తర్వాత ఆబ్వియస్లీ మనం కౌంట్ని ఇనిషియలైజ్ చేస్తాం టు 0 అండ్ దెన్ ఇక్కడ మనం థర్డ్ అండ్ ఫోర్త్ అరేస్ సమ్ చెక్ చేస్తాం. for int I equals to 0, I less than n, I plus plus. For int j equals to 0, j less than n, j plus plus. Count equals to count plus mpp of 0 minus nums3 of I minus nums4 of j. ఓకే, సో మనం ఇక్కడ రిటర్న్ చేసేస్తాం అకౌంట్. ఓకే, సో ఇది మన కోడ్ అన్నమాట. బేసికలీ మనం ఏం చేస్తామంటే మనకి 4 అరేస్ ఉంటాయి కదా, nums1, nums2, nums3 అండ్ nums4. మనం ఫస్ట్ ఈ 2 అరేస్ సమ్ స్టోర్ చేస్తాం ఒక మ్యాప్లో. ఓకే, అండ్ దెన్ మనం 2 ఫార్ లూప్స్ యూజ్ చేసి వీటి సమ్ కనుక్కుంటాము. వీటి సమ్ కనుక్కున్నాక మనం మ్యాప్లో చెక్ చేస్తాము ఇఫ్ నెగటివ్ ఆఫ్ దిస్ సమ్ ఇస్ ప్రెజెంట్ అయితే మనం సింప్లీ కౌంట్కి అది ప్లస్ చేసేస్తాం. ఓకే, కౌంట్ ఈక్వల్స్ టు కౌంట్ ప్లస్ ది నంబర్ ఆఫ్ పాసిబిలిటీస్ నెగటివ్ ఆఫ్ సమ్. Okay, so like, share and subscribe guys.